కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో పసలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసమని, ఆ పార్టీ నేతల అంతర్గత కలహాలకే సరిపోతుందని, ఇక పాలన ఏం చేస్తారని ఎద్దేవా చేశారు మల్లారెడ్డి. తాను ఈటల రాజేందర్ను ఫ్రెండ్లీగా కలిశానని, దానిని రాజకీయం చేయడమేంటి అని మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదని, రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు మల్లారెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చింది మల్లవుడిగా మోసం చేస్తారు, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ ఎలక్షన్లో అందరం కూడా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇక బీజేపీ పార్టీ అంటేవా అది 10 ఏళ్ల సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఎవరు పోటీ లేదు. కాంగ్రెస్ బీజేపీ ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాళా తీసింది. అభివృద్ధి అంటే ఏందో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అసలు నేత కొద్దిగా ఏదో మొన్న ప్రజలు రూరల్లో కొద్దిగా 1.7% తక్కువ వచ్చింది కాబట్టి వచ్చేసిండు. వాళ్ళు భూమి మీద ఉండలేరు, నిలుస్తలేరు, కూర్చోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అయోమయంలో పడిపోయారు, అర్థమే లేదు. ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి 4 నెలల మల్కాజ్గిరి పార్లమెంట్కి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వచ్చేమన్నాడు, లేనిపోని మాటలని మనకు చెప్పాడు, మనం మభ్యపెట్టాడు, మనం మోసం చేసాడు. ఏ ఒక్క రోజులో కాన్స్టిట్యూన్సీకి వచ్చింది లేదు. ఏ కాన్స్టిట్యూన్సీ కూడా 7 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ కూడా రాలేదు. మన మేడ్చల్ అయితే అసలు రాలేదు. ఏ ఒక్క పని చేయలేదు, ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదు, ఏ ఒక్కరిని మందలించలేదు. మరి మళ్ళొక్కసారి అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనల్ని మభ్యపెట్టి లేనిపోని మాటలు చెప్పి, వారంటీ లేని గ్యారంటీల గురించి మాట్లాడి, స్కీమ్స్ గురించి మాట్లాడి 6 గ్యారంటీలను ఇటువంటి అన్ని మాటలు చెప్పుకుంటూ మరి కాలం గడిపి ఎప్పుడే కాదు స్థానికంగా ఎవరుంటారు, ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు,